హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో హౌస్లో ఉన్న ప్రభంజనం సుమన్ శెట్టితో మాట్లాడుతూ సుమన్ శెట్టిపై పలు ప్రశంసల వర్షం కురిపించారనే చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా సుమన్ శెట్టి ఆటని రోజు రోజుకు ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పవచ్చు. మాటల పరంగా కానీ టాస్కుల పరంగా కానీ సుమన్ శెట్టి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నాడు. నామినేషన్స్లో కూడా రెచ్చిపోతున్నాడు. టాస్కుల్లో కూడా తనకు తగ్గ పర్ఫార్మెన్స్కి మించి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడనే చెప్పాలి. ఈ వారం కెప్టెన్సీని త్రుటిలో తప్పించుకున్నటువంటి అంటే చేజేతుల సుమన్ శెట్టిని కెప్టెన్ అవ్వకుండా చేశారు కొంతమంది. మొదటగా సుమన్ శెట్టినే ఈ వీక్ కెప్టెన్ అవ్వాల్సింది, కానీ అనూహ్య రీతిలో సుమన్ శెట్టి చేతిలో నుంచి కెప్టెన్సీ అనేది రీతు చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ నువ్వెందుకు సుమన్, నువ్వే ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాల్సింది, ఎందుకు మాట్లాడలేదు, ఏమైంది అంటే, సార్ నేను నా వాదనని వినిపించాను కానీ వారు పట్టించుకోలేదు. సో అందరూ కూడా అక్కడ ఒకటే మాట, రీతు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కదా అని అలా ఆ ఫ్లోలో వచ్చేసరికి నేను కూడా ఏమీ అనలేకపోయాను. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నా, నేను కూడా నా సపోర్ట్ కూడా రీతుకే అనేసి. కానీ చివరికి వచ్చేసరికి నాకు అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు, ఖచ్చితంగా ఇమ్యూనిటీ కోసం పోరాడాలి అనుకున్నాను, కానీ మొత్తం గేమ్ని తిప్పిపడేశారు అంటూ అందరిపై ఒక పెద్ద యుద్ధమే చేశాడనే చెప్పవచ్చు సుమన్ శెట్టి. దీంతో నాగార్జున హౌస్మేట్స్ అందరిపై ఫైర్ అయ్యారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై కట్టుబడి ఉండడం నేర్చుకోండి, ఇష్టానుసారంగా నిర్ణయాలు మార్చుకోవడం కాదు అంటూ చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా బేలముఖం అయితే వేసేశారు. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టిలోని మరో యాంగిల్, రొమాంటిక్ బాయ్ ఈ వారం బయటకు వచ్చాడు అని చెప్పవచ్చు. వాళ్ళ వైఫ్ వచ్చిన సమయంలో సుమన్ శెట్టి ఇది బిగ్ బాస్ హౌసా లేక ఏదైనా అని పట్టించుకోకుండా వాళ్ళ వైఫ్తో చాలా రొమాంటిక్గా ఉండడం జరిగింది. సో ఏవైనా ఇన్పుట్స్ తీసుకోవడం కంటే అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారు కదా అంటూ అడగడంలోనే మొత్తం ఆ ఫ్యామిలీ వీక్ టైం అంతా కూడా గడిచిపోయింది అని చెప్పవచ్చు. ఆ విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ రొమాంటిక్ బాయ్ అంటూ నాగార్జున కూడా సుమన్ శెట్టిని అయితే ఆట పట్టించడం జరిగింది. మరి సుమన్ శెట్టితో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.